బిగ్ బాస్ సీజన్ 8లో పృథ్వీ, సోనియా, నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోనియాకి ఎంత దూరంగా ఉంటే నిఖిల్ గేమ్ అంత బాగుంటుందిరా అని బయట ఆడియన్స్ అనుకుంటే, నిఖిల్ ఏమో సోనియాకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదని నిఖిల్ ఫిక్స్ అయ్యాడు. అసలు విషయానికి వస్తే పొద్దున్న ఏదైతే అన్నం మాడపెట్టేసిందో సోనియా, ఆ విషయంలో చెడామడా తిట్టేశాడు నిఖిల్. కానీ నిఖిల్ చేసే తప్పు ఏంటంటే సోనియాని తిట్టడం, మళ్ళీ వెళ్ళి సారీ చెప్పడం. లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సోనియాకి దగ్గరుండి గోరుముద్దలు తినిపిస్తున్నాడు నిఖిల్. గోరుముద్దలు తినిపిస్తూ ఏమంటున్నాడంటే, సోనియా పొద్దున్న నిన్ను తిట్టాను కదా, సారీరా, అన్నం మార్చేసరికి ఎక్కలేని కోపం వచ్చేసింది. అయినా ఆడపిల్లవు కదా, అన్నం నేర్చుకోవాలి కదా వండడం అంటే. నాకు అన్నం వండడం వచ్చు నిఖిల్, కానీ ఆదమర్సి నేను కూరగాయలు కట్ చేయడం పనిలో పడిపోయి అలా మాడిపోయింది. నేను కావాలని చెయ్యలేదు కదా నిఖిల్, ఎందుకు ఇప్పుడు ఆ సంగతి వదిలేసి మనస్ఫూర్తిగా అన్నం తినచ్చు కదా అంటే, సరే నీ వల్ల తప్పు జరిగినా నేనే సారీ చెప్తాను రా, ఒక ముద్ద పెడతానంటూ చాలా ప్రేమగా ఆ ముద్దను గోరుముద్దగా పెడుతున్నాడు నిఖిల్ సోనియాకి. పక్కనున్న యష్మి ఓన్లీ సోనియాకేనా, నాకు లేదా అనేసరికి, సోనియా ఇక్కడ మనం అందరం ఫ్రెండ్స్ సోనియా, రిపీట్. పక్కనే ఉన్న యష్మి ఓన్లీ సోనియాకేనా అంటే, యష్మి నువ్వు కూడా నా ఫ్రెండే కదా, సోనియా నాకు హౌస్లోకి వచ్చాక తెలుసు, కానీ నువ్వు బయట నుండే తెలుసు అంటూ సోనియాకు కూడా ఒక గోరుముద్ద పెట్టాడు. అలాగే పృథ్వీకి కూడా గోరుముద్ద పెట్టాడు. అయితే నిఖిల్ వాళ్ళ ముగ్గురికి అన్నం తినిపించి ఏం చెప్తున్నాడంటే, ఒరే మనం నలుగురం కూడా టాప్ 5లో ఉండాలి ఖచ్చితంగా అంటే, అరే మరి మణికంఠ అంటే, మణికంఠ గారి చేతులారా చేజార్చుకుంటున్నాడు, దానికి నేనేమి చెప్పలేనురా, నేనైతే ఒకటే కోరుకుంటున్నాను రా, మన నలుగురం కూడా టాప్ 5లో ఉండాలంటూ చెప్పుకొస్తున్నాడు. ఏదేమన్నా సరే సోనియా మాయలో పడిపోయాడు నిఖిల్. అప్పుడే తిడతాడు, అప్పుడే సారీ చెప్తాడు, అప్పుడే గోరుముద్దలు తినిపిస్తాడు. మరి మొత్తంగా నిఖిల్ సోనియాకి గోరుముద్దలు తినిపించడంపై మీరేమంటున్నారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.